హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ రోజు వీడియోలో అయితే చాలా మంచి విషయాలు అయితే మనం నేర్చుకుందాము. ఎందుకంటే చాలా మంది మసాలా బిజినెస్ గురించి ఇంకా చెప్పండి మాకు డౌట్స్ ఉన్నాయి అనేసి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా మీకు డౌట్ అన్నది ఏందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగనే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మసాలా బిజినెస్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాము. ఓకేనా. చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అలాగనే నేను చేస్తాను, నేను ఖాళీగా ఉన్నాను, నాకు బిజినెస్ అయితే వర్కౌట్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు. ఓకే, మంచిగా చేసుకోండి. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది మంచి లాభాలు ఇస్తుంది. ఎందుకంటే ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు ఈ బిజినెస్ అనేది. ఎందుకంటే లాభాలు కొందరికి తెలియడం లేదు. అంటే కొన్ని ట్రిక్స్ తెలిసిందనుకో ఇందులో ఖచ్చితంగా అయితే అర్న్ చేసుకోవచ్చు మనం ఈజీగా కష్టపడుకుంటూ. ఎందుకంటే మనము తెలియని బిజినెస్లో వెళ్ళడం కంటే తెలిసిన బిజినెస్లోకి వెళ్ళి ఒక 10 రూపాయలు మనము దాంట్లో పెట్టేసి మంచిగా మన నాలెడ్జ్తో మన ఐడియాతో ఈ బిజినెస్ చేసుకున్నాం అనుకో లైఫ్ లాంగ్ మనం అయితే సెట్ అయిపోవచ్చు. ఎందుకంటే కొందరు తెలియని బిజినెస్లో 20,000, 30,000, 40,000 పెట్టేసి మనకు లాస్ అయిపోతూ ఉంటారు. అట్లా కాకుండా మనము ఈ బిజినెస్లోనే ఒక 2,000 కానీ 1,000 కానీ పెట్టుకొని మంచిగా లాభం అయితే పొందొచ్చు. అలాగనే బిజినెస్ మనం ఓన్గానే చేసుకోవచ్చు, లేదంటే ఎవరినైనా వర్కర్లనే చేసుకోవచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటర్కైనా మనం వర్క్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ అంటే ఇప్పుడు మనము వర్క్ చేస్తుంటాం, మనము ఒక 100 షీట్లు అయితే రెడీ చేసి ఉంటాం. ఓకేనా. మనమైతే సోషల్ మీడియాలో కానీ అంటే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఏమని అనౌన్స్మెంట్ చేస్తాము, పలానా ఏరియాలో మా ప్రోడక్ట్ అమ్మాలనేసి, వేకెన్సీ ఉందనేసి ఏదైనా మనం అయితే లైన్ అయితే వాట్సాప్లో మనం పెట్టుకుంటాం అనమాట. పలానా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, నేను ఏం చేయాలి, ఎట్లా వర్క్ చేయాలనేసి చెప్తాను. ఆ నెంబర్ ఒకవేళ కాంటాక్ట్ అయ్యారనుకోండి, మనం డిస్ట్రిబ్యూటర్ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు. మనము స్టాక్ మొత్తం రెడీ చేసేసి మీరు అమ్మండి, ఈ విలేజ్లో కానీ, ఈ గ్రామంలో కానీ, ఈ సిటీలో కానీ అమ్మిన తర్వాత మీకు ఇంత కమిషన్ ఇస్తామనేసి వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఈ విధంగా అయితే మనం డిస్ట్రిబ్యూటర్కి అయితే మనం దీంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను స్టాక్ అమ్మలేను, ఓన్లీ ప్యాక్ చేస్తాను, వేరే వాళ్ళకి అమ్ముతాను అన్నప్పుడు మాత్రమే ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో చాలా ప్రాఫిట్ వస్తుంది. మీరు అమ్ముకుంటే చాలా ప్రాఫిట్ వస్తుంది. వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే కొంచెం అనేది తగ్గుతుంది. కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ప్యాకేజ్ అంటే ఎక్కువ స్టాక్ వస్తాయి కాబట్టి అక్కడ కూడా లాభం ఉంటుంది. కానీ మీరు ఓన్గా చేసిన దానికంటే ఇది ఓన్గా చేసిన కంటే డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరే చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా ఒకరినో ఇద్దరినైనా పెట్టుకోవచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటర్ కానీ ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా మనం అయితే ఈ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు. చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. కాలేజ్ పోతూ అలాగనే వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది కూడా రన్ చేసుకోవచ్చు. మెయిన్గా విలేజ్లో ఉండే వాళ్ళకు, సిటీలో ఉండే వాళ్ళకు ఖాళీగా ఒక ఇంట్లో ఇప్పుడు 5-6 మంది ఉన్నారు అనుకోండి, అందులో ఒక ఇద్దరే వర్క్ చేస్తాము. ఇద్దరు లేడీస్ ఎవరో జెంట్స్ 3-4 ఉంటారు. వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళిద్దరు జాబ్ చేసుకుంటూ ఉంటారు, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుని సంపాదించు. కనీసము వాళ్ళు చేసిన జాబ్, ఇప్పుడు వాళ్ళకి జాబ్లు ఎంత, ఇద్దరు కలిపి ఒక 50,000 వస్తుంది అనుకోండి. దాంట్లో ఒక 30,000 బిజినెస్ లో మీకు లాభం వచ్చింది అనుకోండి, చాలు కదా. 30,000, 50,000, 80,000 సంపాదించుకోవచ్చు అందరూ కలిసి. లేదు వాళ్ళిద్దరు ద్వారా వాళ్ళు వచ్చిన దాంట్లో 30,000 మేము 5-6 మంది తినాలంటే అది కష్టం, అది అయ్యే పని కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనము ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. ఏదో విధంగా అయినా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. నేనేమి 20,000, 30,000 స్టాక్ పెట్టి మనము ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలని చెప్పలేదు. జస్ట్ 1,500 నుంచి 2,000 పెట్టుకుంటే మనకి మంచి ఆదాయం అయితే వస్తుంది కంపల్సరీగా. అలాగనే ఇందులో కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకుంటే చాలా మంది యూట్యూబ్లో చేసి మిషన్ కొనుక్కుంటే చాలు మనకు నెలకు ₹1,00,000 వస్తుంది, 40,000 వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు పేపర్ ప్లేట్ మిషన్ అనుకోండి, అది ఎంత కొనాలి? ఒక మోడల్ అయితే 1,50,000 లక్షలు ఉంటుంది, ఇంకో మోడల్ అయితే 2,50,000 లక్షలు ఉంటుంది. సరే మన దగ్గర డబ్బు లేదు, 1,50,000 లక్షలు పెట్టి మిషన్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్ రెడీ చేసిన వెంటనే నీకు డబ్బులు వచ్చేస్తుందా? కాదు కదా. నువ్వు ప్లేట్ రెడీ చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, షాపులు వెతకాలి, దాని తర్వాత మీ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చాలి. మీ లాంటి వాళ్ళు ఇంకా 10 మందిగా వాళ్ళకి వెళ్తా అంటారు. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేవాడు ఒకడే చేయడు, ఒక బిజినెస్ని 100 మంది బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు. కాబట్టి మీలాగానే ఆపోజిట్ పర్సన్ వెళ్ళి బిజినెస్ మాట్లాడుకొని వచ్చి ఉంటారు, మీకు జరిగిండదు. అప్పుడేం చేస్తారు? ₹1,00,000 బాయ్, ఈ స్టాక్ బాయ్, అంతా బాయ్. కాబట్టి నేను ఏ బిజినెస్ అయినా సరే, ₹10 పెట్టుబడే బిజినెస్ అయినా సరే, 100 కోట్ల బిజినెస్ అయినా సరే, మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి మనం పెట్టే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది మనం ఆలోచించుకోవాలా. ₹10 పెట్టగలమా, 10,000 పెట్టగలమా? ఏ బిజినెస్ మనకు వర్కౌట్ అవుతుంది, మనకు నమ్మకం ఉంది. మిషన్ కొన్నా కూడా మనం మార్కెటింగ్ చేసుకోగలము, మనం అమ్మగలం అనుకుంటే మిషన్ కొనుక్కొని మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనేమంటున్నానంటే రిస్క్లో పడకుండా
మనం ఫస్ట్ నుంచి లాస్ట్ కింద నుంచి పైకి వెళ్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినారు, ఈ బిజినెస్ లో ఓకే లాభాలు వస్తాయి, ఈ లాభాలు వచ్చుకొని మిషన్లో పెట్టండి. ఎట్లా మీకు మార్కెటింగ్ ఫీల్డ్ గురించి తెలుసు కాబట్టి ఆ మిషన్ కొనుక్కోండి, ప్లేట్లో రెడీ చేసి మిషన్ కొనుక్కోండి, అది కూడా మార్కెటింగ్ చేసుకోండి. రెండు ఒకటే కాబట్టి మీకు మార్కెటింగ్ ఫీల్డ్ తెలిసిందంటే ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఫీల్డ్ అంటే పెద్ద విషయం ఏం కాదు, సరేనా. మనం ఏదైనా సరే ఈ బుక్ను 10 రూపాయలు ఉంటుంది, మనం మార్కెట్లో 50 రూపాయలకి అమ్మాలి. అమ్మగలం ఖచ్చితంగా, మనం అనుకుంటే ఖచ్చితంగా అమ్మగలం. ఒక 50 మందికి చెప్తావు, సరే ఈ బుక్ కొనుక్కోండి, మంచి ఫీచర్లు ఉంటాయి, దీంట్లో ఫస్ట్ కంటెంట్ నేర్చుకోవాలి, దీంట్లో ఏముంది ఎట్లుంది దీని మ్యాటర్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్ గురించి మొత్తం టోటల్గా నీకు 0 to 100 వరకు తెలిస్తే నువ్వు మార్కెటింగ్ చేయడం చాలా ఈజీ. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ ఎలాగ చేయగలవు అని క్వశ్చన్ చేసింటారు చాలా మంది మన ఛానల్లో. నా మార్కెటింగ్ ఎలా చేయగలవు అంటే, నువ్వు స్టార్ట్ చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఇందులో నీకు 0 to 100 వరకు మొత్తం తెలిస్తే, దీంట్లో లాభాలు నష్టాలు మొత్తం దీంట్లో తెలిసిన తర్వాతనే నువ్వు మార్కెటింగ్ చేయగలవు. A to Z దీంట్లో తెలిసిన వెంటనే నువ్వు మార్కెటింగ్ చేయగలవు, ఈజీగా చేయగలవు. 70 షీట్లు కాదు, 150 షీట్లు కూడా చేయగలవు రోజుకి. మార్కెట్ టెక్నిక్స్, నువ్వు మాట్లాడే ప్రతి మాట అవతలోడికి నచ్చుతుంది, నీ మాటలో మంచిగా ఉండాయి, నీకు మనం ప్రోడక్ట్ ఈ బిజినెస్ చేయగలము, వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అని అతను నమ్మేంత వరకు మనము మార్కెటింగ్ అన్నది చేసుకోవాలి. నువ్వు మార్కెటింగ్లో ఎప్పుడు సక్సెస్ అవుతావో నీ ఏ బిజినెస్ అయినా సరే చేయగలవు. 50 రూపాయలు ఉండే బుక్కుని 150 రూపాయలకి అమ్మగలవు, ఓకేనా. కాబట్టి మార్కెట్ ఏమి ఎంత ఇబ్బంది ఏం కాదు, తెలుసుకుంటే ఫస్ట్ ఏదైనా సరే స్టార్ట్ చేసేయగలం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, జాగ్రత్తగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఫర్దర్గా మంచి వీడియోలు అయితే నేను చేస్తాను కంపల్సరీగా. కామెంట్స్ అయితే నేను ప్రతి ఒక్కరు చదువుతున్నాను, ఎందుకంటే అందరికీ ఒకేసారి కామెంట్స్ ఇవ్వాలంటే నాకు కూడా కొంచెం టైం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.